అనుకుంటున్నాడు? లేదు, నేను రామాయణానికి సంబంధించిన వీడియోస్ సెర్చ్ చేస్తున్నాను. ఈ రామాయణాన్ని ఎవరు రాశారు? నేను చెప్తా. వాల్మీకి మహర్షి రాశాడు. వాల్మీకి మహర్షికి రామకథలు ఎవరు చెప్పారు? అవును, ఎవరు చెప్పారు? అవును, నిజంగానే ఎవరు చెప్పారు? చెప్పారబ్బా. ఐడియా, మనం వెళ్ళి మన పెద్దతను అడుగుదాం. వెళ్దాం రండి. ఓకే, మీకు ఈరోజు రామాయణ కథ కావాలా? అవును, తెలుసుకుందామా? తెలుసుకుందాం. మీకు భలే డౌట్ వచ్చింది కదా. అవును, రామాయణ కథ వాల్మీకి మహర్షికి ఎలా తెలిసింది అనేది మీ సందేహం, అవునా? సరే, మరి దానికి సంబంధించినటువంటిది చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించేది నారాయణ నారాయణ అనుకుంటూ స్మరించే వాళ్ళు ఎవరు చెప్పండి? నారద మహర్షి. ఆ నారద మహర్షి ఒకరోజు ముని శ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి. కాబట్టి ఆ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి తర్వాత ఆ నారద మహామునిని ఒక విషయం తెలుసుకోవాలని వాల్మీకి అనుకున్నాడు. తెలుసుకోవాలన్న కోరికతో ఒక విషయాన్ని అడిగాడు. ఏమని అడిగాడంటే, ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు వచ్చినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలిగిన వారెవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్న వేశాడు. అంటే భయం లేనటువంటి వాడు, అందం ఉన్నటువంటి వాడు, దేనికి భయపడనటువంటి వాడు, ఇన్ని మంచి లక్షణాలు కలవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, అప్పుడు నారద మహర్షి ఏమన్నాడంటే, ఇన్ని లక్షణాలు ఎవరైనా ఉంటాయా? మరి ఇన్ని మంచి లక్షణాలు ఒకరిలోనే ఉంటాయా? ఉండవు కదా. అప్పుడు నారద మహర్షి చిరునవ్వుతో, ఇన్ని లక్షణాలు ఒకరిలో కుదురుకోవడం చాలా కష్టం, కానీ నువ్వన్నటువంటి మహాలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఒకరే ఒకరు ఉన్నాడు. అతడే ఎవరు అని చెప్పాడు నారద మహర్షి అంటే, వెరీ గుడ్, రాముడు అని చెప్పాడు. చెప్పి ఆ నారద మహర్షి రాముడికి సంబంధించినటువంటి స్టోరీని మొత్తం సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి చెప్పాడు. మీ డౌట్ అదే కదా, వాల్మీకి ఎట్లా తెలిసింది అని డౌట్ కదా. నారద మహర్షి వాల్మీకి చెప్పాడు. చెప్పి తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారదుడు. తర్వాత కథంతా విన్న తర్వాత వాల్మీకి మహర్షికి మొత్తం తన మనసులో అదే తిరుగుతూ ఉంది. ఆ రాముని కథ, రామాయణం అంతా తిరుగుతూ ఉంది. స్నానం చేయడానికని గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? వాల్మీకి మహర్షి వెళ్ళాడు. అతని వెంట అతని శిష్యులు, భరద్వాజుడు మీదైనటువంటి వాళ్ళు కూడా వెళ్ళారు. మంచిగా చక్కగా నదిలోకి దిగారు, స్నానం చేస్తూ ఉన్నారు. ఆ నదిలోకి దిగినటువంటి వాల్మీకి మహర్షి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూస్తూ ఉన్నాడు. ఆ ప్రకృతి ఎంతో అందంగా ఉంది, చూస్తూ ఉంటే ఆనందంగా అనిపించింది. అందులో ఒక చెట్టు కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంట ఉంది. వాటి అనురాగం ఎంతో ముచ్చట గొలుపుతుంది. ఆ రెండు పక్షులను చూస్తుంటే వాల్మీకి మహర్షికి, అబ్బా ఎంత బాగున్నాయి అవి రెండు అని అనుకున్నాడు. అవి చేసేటువంటి మధురమైనటువంటి ధ్వనులు చెవులకు వీణుల విందుగా అనిపించాయి. ఇలా చూస్తూనే ఉన్నాడు ఆ పక్షుల్ని. అంతలోనే ఒక వేటగాడు తన చేతిలో ఉన్నటువంటి క్రూరమైన బాణంతో అందులో ఉన్న ఒక పక్షిని కొట్టాడు. ఆ బాణం వెళ్ళి అందులో ఉన్న మగ పక్షికి తగిలింది. బాణం తగిలగానే ఏమైపోతుంది పక్షి? కింద పడి గిలగిల కొట్టుకొని చనిపోయింది. పాపం సడన్ గా అంతసేపు ఇద్దరు కలిసి ఆనందంగా ఉన్న పక్షులలో ఒక పక్షి కింద పడి చనిపోవడంతో ఆడపక్షి పాపం విలవిలలాడుతుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. ఈ హృదయ విదారకమైనటువంటి సంఘటనను వాల్మీకి మహర్షి చూశాడు. ఎవరికైనా అలాంటి సంఘటన చూస్తే ఏమనిపిస్తుంది? బాధ వేస్తుంది కదా. చూశాడు. చూసిన తర్వాత దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అనుకోకుండా అతని నోటి నుంచి ఒక శ్లోకం అనేది వచ్చింది. ఏంటిది ఆ శ్లోకం అంటే,
మా నిషాద ప్రతిష్టాన్త్వా మగమః శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాధేకం అవధి కామమోహితం అనే ఒక శ్లోకం వచ్చేసింది సడన్ గా. అంటే అక్కడ పక్షిని చంపిన సంఘటన చూడగానే ఇతని నోటి నుంచి అనుకోకుండా శ్లోకం వచ్చింది. ఏంటి దాని అర్థం అంటే, క్రౌంచ పక్షి జంటతో పరవశమై ఉన్న సమయంలో ఒక పక్షిని నీవు చంపావు కాబట్టి నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని దాని యొక్క అర్థం. అనుకోకుండా శ్లోకం అన్నాడు, కానీ ఆ శ్లోకంలో అర్థం అనేది వచ్చింది. అననైతే అన్నాడు, కానీ అన్న తర్వాత అతనికే ఆశ్చర్యం కలిగింది. ఆ శ్లోకం చెప్పాడు కదా, ఆ శ్లోకం చెప్పినాక అతనికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ శ్లోకం కరెక్ట్ 4 వరుసలు వచ్చింది. 4 వరుసలలో ఒక్కొక్క వాక్యంలో 8 అక్షరాలు ఉన్నాయి. మానిషాద ప్రతిష్టాంతో అనే దాంట్లో 8 అక్షరాలు, మగమః శాశ్వతీ సమహ అనే దాంట్లో 8 అక్షరాలు, యత్క్రౌంచ మిథునాదేకంలో 8 అక్షరాలు. అట్లా మిగిలినన్నిట్లో 8 అక్షరాలు ఉండేసరికి అరే నేను అనుకోకుండా శ్లోకం చెప్పాను, ఆ శ్లోకం ఈ ఛందస్సులో వచ్చింది ఏంటిది అని అతని మనసులో ఒక రకమైనటువంటి అనుమానం కలిగింది. సరే ఏదో ఆలోచిస్తూనే స్నానం ముగించుకున్నాడు, తిరిగి ఇంటికి అతని ఆశ్రమానికి వచ్చాడు. రానైతే వచ్చాడు, కానీ అతని మనసు మొత్తం దేనిపై ఉంది అంటే ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షి చనిపోవడం మీద. అది చూసిన వెంటనే తన నోటి నుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం రావడం గురించి, ఆ శ్లోకం వల్ల సమాన అక్షరాలు కలిగి ఉన్నదిగా ఉండడం, ఇది చూసినటువంటి అతని మనసులో అదే ఆలోచనలో ఉంది. అప్పుడు ఆ వాల్మీకి ఆశ్రమానికి బ్రహ్మ వచ్చాడు. ఎవరు వచ్చారు? బ్రహ్మ వచ్చాడు. ఆ బ్రహ్మను చూసిన తర్వాత వాల్మీకి లోపలికి ఆహ్వానించాడు, కూర్చోమన్నాడు. బ్రహ్మ వాల్మీకిని కూడా కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కంటే తక్కువైనటువంటి ఆసనంలో వాల్మీకి మహర్షి కూర్చున్నాడు. ఇక తక్కువ ఆసనంలో అని మనకి ఎందుకు అంటున్నాడంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకంటే తక్కువ ఆసనంలో కూర్చోవడం అనేది మన మర్యాద అన్నమాట. అందుకే ఇక్కడ ఆ విధంగా చెప్పాడు. బ్రహ్మతో మాట్లాడుతున్నాడు వాల్మీకి మహర్షి, కానీ అతని మనసు మొత్తం దేనిపై ఉన్నది? చనిపోయిన పక్షానిపై. అదొకటి. ఇంకొకటి వెరీ గుడ్, శ్లోకం పైన ఉంది. శ్లోకం ఎలా వచ్చింది, అప్రయత్నంగా ఎలా వచ్చింది ఇంత చక్కటి శ్లోకం అని అట్లా అనుకుంటున్నాడు. అదంతా గమనించినటువంటి బ్రహ్మ చిరునవ్వు నవ్వి, వాల్మీకి నువ్వు ఆలోచిస్తున్నది నాకు అర్థమైంది, నీకు ఆ శ్లోకం ఎలా వచ్చింది అన్న అనుమానం కలిగింది కదా, అది నా సంకల్ప ప్రభావం చేత, నా ప్రభావం చేతనే నీకు ఆ శ్లోకం అనేది వచ్చింది. శోకం నుంచి శ్లోకం పుట్టింది. శోకం అంటే బాధ, అంటే నువ్వు ఆ క్రౌంచ పక్షిని చూసినటువంటి బాధ నుంచి అప్రయత్నంగా నీ నోటి నుంచి శ్లోకం అనేది వచ్చింది. నీకు నారద మహర్షి ఏదైతే రామాయణ కథను చెప్పాడో ఆ రామాయణ కథను మొత్తం నువ్వు ఈ శ్లోకంలో, ఈ ఛందస్సు రూపంలోనే రాయాలి అని చెప్పాడు. చెప్పి నువ్వు ఈ రామాయణ కథను రాసినట్లయితే ఈ పర్వతాలు, నదులు, కొండలు, కోనలు ఉన్నన్ని రోజులు ప్రజలు ఈ రామాయణాన్ని గుర్తుంచుకుంటారు, రాముని కీర్తిస్తారు అని చెప్పి ఈ రామాయణాన్ని రాయమని చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి శ్రీకారం చుట్టాడు. అర్థమైందా? ఎందుకు రాశాడు వాల్మీకి మహర్షి? ఎవరు చెప్పడం వల్ల రాశాడు? బ్రహ్మ చెప్పడం వల్ల. మరి వాల్మీకి రామకథ ఎవరు చెప్పారు? నారద మహర్షి. ఓకే, నెక్స్ట్ మరి రాముని జననం, తర్వాత సీతారాముల వివాహం, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.